24/7 అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, రౌడీయిజం తదితర అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నువ్వెక్కడ అనునిత్యం జిల్లాలో ఏ ప్రాంతంలో పనిచేసినా ఆ ప్రాంతం అభివృద్ధిని ఆకాంక్షించే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎక్కడ అనే విషయాన్ని ముందు నువ్వు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ వైవి రామిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులతో కలిసి శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2024 జూన్ 4 తర్వాత నీ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించుకోవాలని రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి వైసీపీ రాష్ట్ర నాయకులు వైవి రామిరెడ్డి సూచించారు. రానున్న ఎన్నికల్లో ఓటమి ఖచ్చితంగా తప్పదని భావించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి మైండ్ దొబ్బి ఏం మాట్లాడాలో తెలియక ఏది పడితే అది మాట్లాడడం సంస్కారం అనిపించుకోదని రాష్ట్ర వైఎస్ఆర్ నాయకులు వైవి రామిరెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే 3 అంశాలు. ఒకటి, ఆదాల ప్రభాకర్ గారు ఉన్నాడని. 2, కోవిడ్ సమయంలో 2 నెలలు ఇంట్లో దాక్కున్నాడని. 3, రౌడీ సంస్కృతిని ఆదాల ప్రభాకర్ పెంచి పోషించే పరిస్థితికి తెచ్చాడని ఈ మధ్యకాలంలో 4 మీటింగుల్లో ప్రధానంగా ఈరోజు రాజకీయంగా అందుబాటులో ఉండడం అనేది ప్రశ్న సమాధానం ఏంటంటే 25 సంవత్సరాలుగా ఈ జిల్లా రాజకీయాల్లో 20 సంవత్సరాలు కొత్తగా ప్రవేశించి ఫస్ట్ అల్లూరులో, 2 సార్లు సరేపల్లిలో, ఒకసారి పార్లమెంట్కి 12,000 ఓట్లతో స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. మన 19లో పార్లమెంట్ అభ్యర్థిగా, రేపు మళ్ళీ 24లో రూరల్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈ జిల్లాలో అది కావిలు కావచ్చు, గూడూరు తప్పక, ఈ ఎస్సీ కాన్స్టిట్యూషన్ తప్పక ఎక్కడైనా ఆదాలబాటుని కోరుకుంటారు. ఈరోజు అందుబాటులో లేకపోతే ఈ పరిస్థితి ఉండదు. రాజకీయాల్లో 20 సంవత్సరాలుగా ఏ మంచి పేరు లేకుండా ఏ కాన్స్టిట్యూన్సీలో ఈరోజు వరుసగా అధికార పార్టీలో ఉంటూ ఆయన గెలుస్తున్నాడంటే ప్రజల మన్ననలు నీకున్నాయా, ఆయనకున్నాయా? నీ సంస్కృతి ఏంటి? మామూలుగా 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు, ఒకసారి ప్రతిపక్షం, ఒకసారి అధికార పక్షం. ఒక అనామకుడుగా నువ్వు ఉన్నప్పుడు జగన్మోహన్ గారు నీకు టికెట్ ఇచ్చినప్పుడు నువ్వేం చేశావు? 4 సంవత్సరాల అధికారాన్ని ఇష్టారాజ్యంగా రౌడీజానికి, జులుంకి, వ్యాపారస్తుల మీద దౌర్జన్యాలకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దౌర్జన్యాలకి నువ్వు వాడుకున్నావు. ఈరోజు ఆదాల ప్రభాకర్ నుంచి మాట్లాడే హక్కు నీకు లేదని చెప్పి శ్రీధర్ రెడ్డికి తెలియజేస్తున్నా. ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు ఎవరినైనా కనుక్కోండి మీరు, ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభ్యర్థాన్ని త్వరలో రేపు 13వ తేదీ పోలింగ్ జరగబోతుంది. అయా ఆదాల ప్రభాకర్ వస్తే పీస్ఫుల్గా బతకగలం మేము, అయా శ్రీధర్ రెడ్డి వస్తే అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు జరుగుతాయి అని చెప్పి ప్రజల్లో ఒక విధమైనటువంటి భయాందోళన నేను చూస్తే భయపడుతున్నాను. అది నీకు తెలుసుకోలేక నేనేదో పోటీలో ఉన్నాను, నేను గెలవబోతున్నాను, నేను ప్రభాకర్ గారికి పోటీ ఇస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ బయట జనాల్లో తిరిగి వాళ్ళకి తెలుసుద్ది ఏం జరుగుతుందని. 42 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నా. అసలు నీవు ఫస్ట్ 14లో పోటీ చేసినప్పుడు కానీ, 19లో పోటీ చేసినప్పుడు కానీ నీతో ఎంతమంది సన్నిహితులు ఉన్నారు, ఎంతమంది స్నేహితులు ఉన్నారు, ఎంతమంది నీ కాలేజీ ఫ్రెండ్స్ ఉన్నారు? వాళ్ళందరూ ఇప్పుడు ఎట్టపోయారు? వాళ్ళందరూ ఎందుకు దూరం అయ్యారు? ఈరోజు నీకు ఎవరైనా ఎత్తుకోండి, ముఖ్యమైన నీ సన్నిహితులు కూడా, కొట్టరెడ్డి బ్రదర్స్ కానివ్వండి, ఎల్ఎస్ఆర్ కానివ్వండి, కిషోర్ రెడ్డి కానివ్వండి, మల్లెడ్డి బ్రదర్స్ కానివ్వండి, ఇంతమంది మేమంతా కలిసి ఉన్న రోజుల్లో ఈరోజు నువ్వంటే అసహించుకునే పరిస్థితికి వచ్చారంటే కారణం ఏంటి? ఏం జరుగుతుంది వీళ్ళు తప్పు? ఒకసారి ఆత్మపరిచయం చేసుకున్నావా నువ్వు శ్రీధర్ రెడ్డి? నువ్వు ఆదాల ప్రభాకర్ నుంచి మాట్లాడుతున్నావు. ఆదాల ప్రభాకర్ అనేవాడు సరేపల్లిలో 2 సార్లు గెలిస్తే మంచి పేరు తెచ్చుకున్నాడు. పెద్ద మనిషి, దౌర్జన్యాలు ఉండవు, అరాచకాలు ఉండవు, ఎవరి జోలికి వ్యాపారస్తులు ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో 10 సంవత్సరాలు మేము సరేపల్లి ఉన్నాం. తర్వాత అల్లూరులో 5 సంవత్సరాలు రాజకీయం చేస్తే ఈ రోజుకి అల్లూరు ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన కావిల్లో ఆయన పోటీ చేసిన అల్లూరులో పరిచయాలను బట్టి
కావిల్లో నాకు రావాలని కోరుకుంటున్నారు. ఆయనతో నీకు పోటీ ఏంది అని అడుగుతున్నా నేను. ఆదాల బాబారెడ్డి గారికి నీకు పోటీ ఎక్కడా? ఈరోజు కోవిడ్ సమయం ఇంట్లో దాముకున్నానని చెప్పాను. ఆయన రావడమే ఈ జిల్లాలో కలెక్టర్ గారికి 25 లక్షలు చెక్ ఇచ్చాడు. తర్వాత డిఎంహెచ్ఓ 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి ఎమర్జెన్సీగా మందులు ఏమంటే తెప్పించుకోమని చెప్పి వారికి ఇవ్వడం జరిగింది. తర్వాత రోబో టెక్ అని ఒక కొత్త టెక్నాలజీ ఉంటే అది మనుషులను తాకకుండా దానితో పాటు సేవ చేసేదానికి మన ప్రభుత్వ ఆసుపత్రిలో బహుమతి ప్రదానం చేశారు. తర్వాత ఎంతో మంది నిరుపేదలు రోడ్ల మీద ఆగిపోయి ఉంటే ఒళ్ళకు చేరలేక 40 లక్షల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన వాళ్ళ సొంత వాళ్ళు చేర్చడం జరిగింది. తర్వాత ఆర్థికంగా బాగాలేకుండా ఉండి కోవిడ్ వచ్చి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కొన్ని 100 మంది సాయం చేశాడు నాకు తెలిసి. ఇటువంటి మంచి పనులు చేసిన ఆదాల బాబారెడ్డి గారిని పార్లమెంట్లో వారిని ఒక అవార్డు ఇచ్చి ఆయన్ని సత్కరిస్తే నువ్వు ఆయన ఇంట్లో దాముకున్నావు, ఇంట్లో నుంచి రావట్లేదు అని ఒకటి. రెండు వచ్చి పార్లమెంట్లో అన్ని పార్టీలు ప్రశంసించిన ఆయన చేసిన సేవలకి ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాం మేము. వేగ్గానో లేదంటే ఇదిలో పోయే మాటలు కాదు. ఇవి విత్ ప్రింట్ మీడియా ఆ రోజు పేపర్లు రాసింది. ఏదో అవార్డు అందుకున్న ఫోటో ఇది. ఆదాల బాబారెడ్డి గారు అంత సేవ చేసినటువంటి ఆయన్ని పట్టుకొని నువ్వు 2 నెలలు దాముకున్నావు, 3 నెలలు దాముకున్నావు, నువ్వు చిల్లరగా కూరగాయల వ్యాపారం దబాయిస్తూ చిల్లర వ్యాపారం చేసుకునే హోల్సేల్ వ్యాపారం దబాయించి వాళ్ళందరి దగ్గర ప్రజలు కష్టాలు ఉన్నాయని చెప్పి నువ్వు దౌర్జన్యాలు అరాచకాలు చేసి వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు దండావో, దాంట్లో ఎంత ఖర్చు పెట్టావో, ఏం చేసావో జిల్లా ప్రజలకు తెలుసు. ఈరోజు సొంత నిధులు ఖర్చు పెట్టి ఆయన పార్టీకి ఈరోజు జిల్లా ప్రజలకు సేవ చేస్తే ఒక నియోజకవర్గానికి కాదు జిల్లాకి ఎక్కడ అవసరం వచ్చినా కూడా అక్కడ ఒక వాటర్ ఎక్కడ వస్తే అవసరం వస్తే కూడా అక్కడ ఆయన సేవలు ఉపయోగించాడు. ఎవరిని అడిగినా కొంతమంది మీడియా మిత్రులు నా దగ్గరికి వచ్చి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నామంటే ఆయన పర్సనల్గా సాయం చేసిన ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు. అటువంటి ప్రభాకర్ గురించి నువ్వు మాట్లాడటం అంటే ఎంతవరకు న్యాయం? ఈరోజు ఆయన పెట్టుకొని నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండవు, నేను 24 గంటలు అందుబాటులో ఉంటాను, నాకు ఓటేయండి, నన్ను నమ్మండి, నన్ను మీరు పరిగణలోకి తీసుకోండి, ఆయన ఉండడు ఊళ్ళో, ఆయన ఎప్పుడో వస్తాడు ఎప్పుడో పోతాడు అంటే 20 సంవత్సరాలుగా ఆయన రాజకీయం చేస్తూ ఈ జిల్లాలో ఏ కాన్స్టిట్యూన్సీలో అయినా పోటీకి సంసిద్ధం, పోటీకి అందరూ ప్రజలు కోరుకుంటుంటే ఊరికే కోరుకుంటారా? హైదరాబాద్ ఉన్న వాళ్ళని ఇక్కడికి రాని ప్రజలకు సేవ చేయని వాళ్ళని కోరుకుంటారా? ఎంతవరకు మాట్లాడతారండి మీరు? ఏదైనా మాట్లాడితే గౌరవప్రదమైనటువంటి పదాలు వాడండి. ఎక్కడంటే అక్కడ ఏదంటే అది మాట్లాడటం ఇది సంస్కారం కాదు. తర్వాత నువ్వు గతంలో ఈ నెల్లూరు రూరల్లో 5 సంవత్సరాలు ప్రతిపక్షం, 4 సంవత్సరాలు అధికార పక్షం. నువ్వు 4 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని అరాచకాలు, విలేకరుల మీద దౌర్జన్యాలు, వ్యాపారస్తుల మీద దౌర్జన్యాలు ఇన్ని చేస్తే నీకు ఆదాల బాబారెడ్డి గారికి నిజం నీకు ఆదాల బాబారెడ్డి గారికి పోటీ ఏంది? ఎక్కడ పోటీ? ఏంటో నువ్వు దానం. అధికారం డబ్బు మతం ఎప్పుడు చూపించలే. నీకన్నా సొంతంగా కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు సంపాదించుకున్నా నీకన్నా ఎన్నో రెట్లు పెద్ద అయినప్పటికీ ఈ రోజు కూడా ఆయన ఎవరిని జోలికి పోడు, ఎవరిని ఒక మాట అనేవాడు కాదు. అటువంటి ఆదాల బాబారెడ్డి గురించి నువ్వు అవాకులు చవాకులు పేల్తా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా గమ్మున్నామని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు న్యాయం ఇది? ఎంతవరకు ధర్మం? ఆదాల బాబారెడ్డి అనేవాడు ఈరోజు జిల్లాలో ఎవరినైనా అడగండి, కాన్స్టిట్యూన్సీ ఇక్కడ కాదు, రూరల్లో కాదు, ఈ ఓసీ కాన్స్టిట్యూన్సీ ఎక్కడైనా ఈరోజు ఆయన పిలుస్తున్నారు పోటీకి చేద్దామని.
19 రోజుల ముందు 2019లో ఎంపీగా పోటీ 20 రోజుల ముందు నెల్లూరులో ఆయన పార్టీ టికెట్ తీసుకుని వస్తే నీకన్నా 5,000 మెజార్టీ ఆయనకి ఎక్కువ వచ్చింది. అప్పుడు నువ్వు ఎవరు గొప్ప అండి మీ దాంట్లో? మీరు అరాచక శక్తులు. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆదాల ప్రభాకర్ రెడ్డికి నీకు పోటీయా? బెదిరిస్తే ఆ సీఐ ఏమీ చేయలేకపోతే పడాల ఎస్పీ ఆయన లీవ్లో వెళ్ళిపోమనడం. మళ్ళీ ఈయన గురించి మళ్ళీ మనం చర్చించుకోవటం. ఆయన ఏం మాట్లాడాడు? ఏం రికార్డ్ చేసింది కాదు, లేదంటే ఇంకొకరు ఫేక్ ఇది కాదు, ఆయన సొంతంగా మాట్లాడిందే. పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, ఈయన మాట్లాడాడు, వాళ్ళ వరల రామయ్య మాట్లాడాడు, నక్క ఆనందబాబు మాట్లాడున్నాడు. మొత్తం అందరూ ఖండించున్నారు ఈ చర్యల్ని. ఈయన వచ్చి ఈరోజు నీతులు మాట్లాడటం, నీతుల గురించి వర్ణించటం, ఈయన పెద్ద మనిషి నేను చెప్పుకోవటం ఎంతవరకు న్యాయం అండి? ఈయన ఒకటి కాదు, రెండు కాదు, ఈ జిల్లాలో భయభ్రాంతులకు గురి చేశాడు వ్యాపారస్తుల్ని. ఆఖరికి సొంత స్థలాలు అమ్ముకుంటున్న వెంకటరామయ్య అనే ఒక వ్యక్తి కాంట్రాక్టరు 100 కోట్ల రూపాయలు అప్పైపోయి తెలంగాణలో ఆంధ్రాలో బిల్లు రాకపోతే పీవీఆర్ ఎదురుగా ఒక స్థలం అమ్మకాన్ని పెట్టి 50 కోట్లకు అమ్మకాన్ని పెడితే అమ్మేదానికి వాడేవుడు, కొనేదానికి మీ ఊరు అని ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అయ్యే వారం ముందు జరిగిందా లేదా? బెల్లంకొండ ఇంటి పేరు అతను వీంకుడు, ఈ వెంకటరామయ్య అతను వచ్చి ఒంగోలు టౌన్లో ఎవరైనా చెప్తారు. వాళ్ళు స్థలం అమ్ముకునే దానికి ఏంటంటే దాంట్లో రోడ్డు వస్తుంది, డాట్ భూములు ఉన్నాయి, దానికి మేమనుకుంటే ఏమన్నా జరుగుతుంది అని చెప్పి 4 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే లేదని చెప్పేసి 2 కోట్ల రూపాయలు నువ్వు డబ్బులు తీసుకున్నావు. ఇవన్నీ జగమెరిగిన సత్యాలు. ఇన్ని అరాచకాలు చేసి నువ్వు ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేసి అనర్హుడే. నువ్వు ఈరోజు జమీన్ రైతు డోలేదని కొట్టావు, ఇంటికి పోయి కొట్టావు, వాడు రహీంని ఆఫీసులో పిలిచి బెత్తం ఎత్తుకొని చొక్కా ఇప్పు కొట్టావు. ఆధార్ బాబాడి దగ్గర పిఏగా పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు అతను ఫయాజ్ని నా కొడక నిన్ను చంపేస్తా, అరే నువ్వు జీవిత ఓపమను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పెట్టిన తర్వాత అనూహ స్పందన. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం మళ్ళీ మేము. ఈరోజు ఎక్కడ ఒక ఊరా ఒక దగ్గర సిద్ధం సభ స్టార్ట్ అయిన తర్వాత, బస్సు యాత్ర స్టార్ట్ అయిన తర్వాత వైకాపా అనేది భారీ ఎత్తున లేచింది. 150, 160, 170 వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.